ఇవాళ ఎట్లయిపోయిందంటే తెలంగాణ వచ్చి 12 ఏళ్ళు అవుతా ఉంది, కానీ ఇంకా పోరాటాలు జరుగుతూ ఉన్నాయి, ఆత్మ బలిదానాలు జరుగుతూ ఉన్నాయి. తెలంగాణ ఎవరి కొరకు వచ్చింది, తెలంగాణ ఎవరి బావు కోసం వచ్చింది, తెలంగాణ ఎందుకు వచ్చింది అనేది ఇంకా మనం మాట్లాడుకుంటున్నామంటే మరి ఇక్కడ ఈ తెలంగాణ ఉద్యమాలని ఏ రకంగా పక్కదోవ పట్టించి కొంతమంది ఏమో గత 10 ఏళ్ళు అక్కడ చేరిండ్రు, ఇప్పుడు కొంతమంది ఇక్కడ చేరిండ్రు. అసలు తెలంగాణ కోసం, తెలంగాణ అస్తిత్వం కోసం, తెలంగాణ బతుకు కోసం మాట్లాడేటువంటి పరిస్థితి ఇవాళ లేకుండా పోయింది. ఇవాళ మళ్ళా మనమే సామాన్యమైన ప్రజలందరం ఉద్యమంలో ఉండి ఉద్యమం చేసిన వాళ్ళందరం మనం అందరం కూడా మళ్ళా తెలంగాణ కొరకు మా తెలంగాణ అస్తిత్వం కాపాడాలి, మా తెలంగాణ వచ్చింది మా బతుకులు బాగుపడాలని చెప్పి ఇవాళ మనం అందరం కూడా ఒక దగ్గరికి చేయాల్సినటువంటి అవసరం ఏర్పడ్డది. ఇవాళ నిజంగా ఇందాక రవిభాయ్ చెప్పినట్టుగా అసలు ఆ విగ్రహాల మీద వాళ్ళ ప్రేమ కాదు, విగ్రహాల పేరుతోటి మళ్ళా ఆంధ్ర డైరెక్ట్ పెత్తనం చేయడానికి ఇదంతా ఒక కుట్రగా కనబడతా ఉన్నది. ఇవాళ రోచయ్య విగ్రహం కానీ నిజానికి మరి ఏదైతే ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం విగ్రహం అంటా ఉన్నారో బాలసుబ్రహ్మణ్యం విగ్రహం కానీ ఇవన్నీ కూడా తెలంగాణకు అవసరమా? ఇందాక లలిత చెప్పింది, మరి బెల్లి లలితక్క కానీ తర్వాత అదేవిధంగా గూడంజన్న కానీ వీళ్ళందరూ కూడా తెలంగాణ ఇంటింటిని ఉద్యమంలో కదిలించినటువంటి మరి నేపథ్యం ఉన్నటువంటి కళాకారులు వాళ్ళు కాదా? మాకు నడిపొట్టున రవీంద్ర భారతిలో మా తెలంగాణ అస్తిత్వం కాపాడటానికి మా తెలంగాణ కొరకు త్యాగం చేసిన వాళ్ళ విగ్రహాలు కావాలి, కానీ అదేవిధంగా ఆంధ్ర వాళ్ళ విగ్రహాలు మీరు పెట్టడం అంటే మళ్ళీ తెలంగాణ అస్తిత్వం మీద మీరు కుట్ర చెయ్యడమే. ఇవాళ తెలంగాణ మీద సొయ్యున్న నాయకుడు ఎవడు కూడా లేడని చెప్పి నేను ఇవాళ 100% చెప్పదలుచుకున్నా. ఎందుకంటే ఇప్పుడు గత ప్రభుత్వ 10 ఏళ్ల తీరు, ఇప్పుడు ప్రభుత్వ 2 ఏళ్ల తీరు చూస్తూ ఉంటే తెలంగాణ మీద సొయ్యున్నోడు కనబడతలేడు. ఎంతసేపటికి అధికారంలోకి రా, సంపాదించుకో, దోచుకో, దాచుకో, ఇక్కడ వ్యాపారాలు చేసుకో, ఇంకా కావాలంటే వేరే దేశాలలో పోయి వ్యాపారాలు పెట్టుకో అని చెప్పి అటువంటి పద్ధతులే కనబడతా ఉన్నారు, కానీ తెలంగాణ మీద సొయ్యున్న ఒక్క నాయకుడు కనబడతలేడు. ఇవాళ నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఇవాళ పోరాటాలంటే ఉద్యమాలంటే తెలంగాణ ప్రజలకు అలవాటు కాబట్టి మేము ఇదే విధంగా చేస్తామని చెప్పి ఇవాళ ఈ ప్రభుత్వాల తీరు కనబడతా ఉన్నది. ఇవాళ నేను రేవంత్ రెడ్డి గారిని ఒకటి అడుగుతా ఉన్నా, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ఇవాళ ఎవరైతే కేసీఆర్ విస్మరించిండ్రో వాళ్ళని దగ్గర తీసుకొని వాళ్ళ మీరు మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా ఇవాళ అక్కడ మైత్రివనం దగ్గర ఎన్టీఆర్ స్టాచ్యూ పెడతా అని చెప్పి మరి మొన్న ఎలక్షన్స్లో ఆయన చేయడం జరిగింది. ఇప్పుడు మైత్రివనం దగ్గర ఎన్టీ రామారావు విగ్రహం పెడతారంట. అసలు ఎన్టీఆర్కి ఈ తెలంగాణ అస్తిత్వానికి, ఈ తెలంగాణ పోరాటాలకు, ఈ తెలంగాణ త్యాగాలకు ఏం సంబంధం ఉందని చెప్పి కూడా అడుగుతా ఉన్నా. అంటే గొప్ప నాయకుడే కావచ్చు, మాకు కూడా గౌరవం ఉంటుంది, కానీ మీ రకంగా విగ్రహాల పేరుతోటి మాతోటి వాళ్ళ యొక్క గౌరవాన్ని మీరు తగ్గించే పని చేస్తున్నారు తప్ప మీరు ఇంకొకటి చేయట్లేదని చెప్పి కూడా నేను ఇవాళ మీ అందరి ముందు కూడా నేను ఈరోజు రేవంత్ రెడ్డి గారికి చెప్తా ఉన్నా. ఎందుకంటే ఇవాళ బాలసుబ్రహ్మణ్యం అంటే గౌరవం ఉంది, ఆయన పాటల మీద గౌరవం ఉంది, అంతవరకు ఓకే. కానీ ఇక్కడ అప్పుడు మిలీనియం మార్చ్ అప్పుడు మరి ట్యాంక్ బండ్ మీద తెలంగాణ ద్రోహులై ఆంధ్ర వాళ్ళ విగ్రహాలు తీసేస్తామని చెప్పి ఆ రోజు తెలంగాణ మిలీనియం మార్చిలో మన ప్రజలందరూ కూడా విగ్రహాలు తీసేసినటువంటి విషయాన్ని రేవంత్ రెడ్డి గారు మీరు మర్చిపోయిందా అని చెప్పి వాళ్ళు అడుగుతా ఉన్నాం. ఇవాళ గత 10 ఏళ్ళు చేసినటువంటి దోపిడీని మీరు ప్రజల ముందుకు తీసుకొచ్చి ఇవాళ లెక్క చెప్పి మరి వాళ్ళు చేసినటువంటి అప్పులని, వాళ్ళు చేసినటువంటి దోపిడిని రికవర్ చేసి మీరు అప్పులు చెల్లించి మిగులు తెలంగాణను చేస్తారని చెప్పి మీ కొరకు మేము పనిచేస్తున్నాం, కానీ మీరు కూడా అదే పద్ధతిలో ఆంధ్ర వాళ్ళతోటి చేతులు కలిపి మీరు కూడా ఈ తెలంగాణ మీద పెత్తనం చేస్తా అని చెప్తే కేసీఆర్కి ఏ గత అయితే పట్టిందో కాంగ్రెస్ కూడా ఆ గతి అతి త్వరగా కూడా పట్టిపిస్తామని చెప్పి కూడా మీరే ముఖంగా అన్నదమ్ముల అందరి మధ్యలో కూడా ఇవాళ మేము ధైర్యంగా చెప్పదలుచుకున్నాం. తెలంగాణ అంటే ఆత్మ బలిదానం అంటే మీకు తమాషాలుగా ఉన్నాయా? నిన్న మరి ఒక సోదరుడు శ్రీసాయిచారి నిన్న చనిపోయినాడు. మరి ప్రభుత్వం నుండి ఒక పొన్న ప్రభాకర్ గారు తప్ప రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడతలేడు? మీ కళ్ళకు కనిపిస్తలేవా? ఇవాళ మీకు మీ వెనకాల ఆంధ్ర పెట్టుబడి,
ఆంధ్ర రాజకీయ మీకు అన్ని శక్తులు ఉండొచ్చు కాక, కానీ తెలంగాణ ప్రజల ముందు వాళ్ళ ఉద్యమాల ముందు ఖచ్చితంగా అవన్నీ కూడా మళ్ళా మీ అధికారంలో నుంచి దించేటువంటి యొక్క ధైర్యం కానీ ఉద్యమ స్ఫూర్తి కానీ తెలంగాణకు ఉందని చెప్పి రేవంత్ రెడ్డి గారికి తెలిసి కూడా మీరు ఇటువంటి తప్పులు చేయడం కరెక్ట్ కాదు. వెంటనే రవీంద్ర భారతిలో బాలసుబ్రహ్మణ్యం ఏదైతే పెడదాం అనుకుంటున్నారో వెంటనే అది తీసేయండి, రోషయ్య తీసేయండి. తెలంగాణ ఇప్పుడు నేను అడుగుతా ఉన్నా, ఇవాళ మీరు బాలసుబ్రహ్మణ్యంది రవీంద్ర భారతిలో పెడతా అంటున్నారు, ఎన్టీఆర్ది మైత్రివనం దగ్గర పెడతా అంటున్నారు, రోషయ్య పెట్టిర్రు. నేను అడుగుతా ఉన్నా, ప్రజల కొరకే పుట్టి ప్రజల కొరకే చనిపోయినటువంటి మా గద్దర్ అన్నది మీ ఆంధ్రలో పెడతారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మరి ప్రజల తెలంగాణ అస్తిత్వం కొరకు చనిపోయినటువంటి మా పోరాటాల మరి మా గొంతుకైనటువంటి మా బెల్లి లలితక్కని మీరు ఆంధ్రలో పెడతారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ అదేవిధంగా మా గూడు అంజన్న, మా తెలంగాణలో ఇంటింటిని కదిలించినటువంటి మా గూడు అంజన్న విగ్రహం మీరు ఆంధ్రలో పెడతారని చెప్పి అడుగుతా ఉన్నా. అదేవిధంగా మా ముచ్చర్ల సత్యనారాయణ కుమారుడు అయినటువంటి మా పృథ్వీరాజు మా సోదరుడు ఇంకా తెలంగాణ అస్తిత్వం కోసం కొట్లాడుతూ ఉన్నాడు. మరి ముచ్చర్ల సత్యనారాయణ గారి విగ్రహం మరి మీరు ఆంధ్రలో పెడతారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అదేవిధంగా మరి రేవంత్ రెడ్డి గారిని వేదిక మీద ఇంకోటి అని చెప్తా ఉన్నా, ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ సార్ అంటే మరి ఈ తెలంగాణ యొక్క అస్తిత్వం, తెలంగాణ యొక్క మనసు, తెలంగాణ యొక్క గుండె, తెలంగాణ యొక్క జీవితం. అటువంటి ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ సార్ అంటే కేసీఆర్ కు భయం కాబట్టి ఆయన మాట్లాడలేదు. రేవంత్ రెడ్డి గారు మరి కేసీఆర్ విస్మరించినటువంటి వాళ్ళని కొంతమంది మీరు పిలుచుకున్నారు కదా, మరి మా ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ సార్ పేరు మీకు చరిత్ర తెలియదా? లేకపోతే మీ దగ్గర ఉన్నటువంటి గత 10 ఏళ్లలో అక్కడ ఉన్నటువంటి కేకే ఎవరైతే కేసీఆర్ గారి దగ్గర ఉన్నాడో ఆయన మీ దగ్గరకు వచ్చిండు కదా, మరి ఆయనకు తెలుసు కదా, మరి ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ సార్ కోసం ఎందుకు మాట్లాడతలేరు? మీకు ఎందుకంత భయంగా ఉంది? ఆయన విగ్రహం కదా పెట్టాలి, ఆయన పేరు మీద కదా యూనివర్సిటీ పెట్టాలి. తెలంగాణ అంటే తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ గుణం, తెలంగాణ మట్టి, తెలంగాణ పుట్టుక, తెలంగాణ నిజాయితీ అంటే ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ సారు. అదేవిధంగా ముచ్చర్ల సత్యనారాయణ కూడా ఎన్నో పాటలతోటి మరి ఆయన తెలంగాణ చైతన్యం చేసినటువంటి పరిస్థితి. మరి మన పృథ్వీరాజు గారి వాళ్ళ యొక్క మరి సత్యనారాయణ గారి యొక్క సభలో కూడా మరి సీతక్క వచ్చి హామీ ఇచ్చింది. మరి సీతక్క మీరు ఎక్కడ, మేము కూడా వరంగల్ వాసు బిడ్డ, మరి అట్లాంటప్పుడు ఈ తెలంగాణకు సంబంధించినటువంటి గొప్ప నాయకులు ఉన్నారు, మరి మీ రేవంత్ అన్నకు మీరు ఏం అడ్వైజ్ చేస్తారని చెప్పి సీతక్కను కూడా నేను ప్రశ్నించదలుచుకున్నా. కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ కూడా తెలంగాణలో చెల్లో. మేమే 10 ఏళ్ళు అంటా ఉన్నారు, ఇది ప్రజాస్వామ్యం. మేమే 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 100 ఏళ్ళు, 200 ఏళ్ళు మేము మా వారసులు పెట్టుబడిదారులని చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది. కానీ ప్రజలు తిరగబడితే, ప్రజలు ఉద్యమాలు చేస్తే ఖచ్చితంగా మిమ్మల్ని మీ పీఠాల నుంచి, మీ కుర్చీల నుంచి కింద పడేసే దమ్ము ధైర్యం ఉన్నటువంటి తెలంగాణలతోటి వ్యతిరేకంగా మీరు పోతే అది మీకు మంచిది కాదని చెప్పి తెలియజేస్తూ, ఖచ్చితంగా సోదరుడు పృథ్వీరాజు ఏది తీసుకున్నా కూడా తెలంగాణ అస్తిత్వం కోసం, తెలంగాణ బాగు కోసం. అదేవిధంగా ఇంకొకటి కూడా ఇప్పుడు ఇందాక సోదరులు చెప్పిండ్రు, ఇప్పుడు మీ అజయ్ దేవగన్ గారికి, సల్మాన్ ఖాన్ గారికి తెలంగాణలో భూములు పెట్టాల్సిన అవసరం ఏముంది? ఏమీ లేదు. వాళ్ళతోటి వీళ్ళు కొన్ని సినిమాలు తీసిండ్రు. వీళ్ళు సినిమాలు తీసి రామోజీకి అయితే ఎట్లయితే 1000 ఎకరాలు ఒప్పచెప్పిండ్రో ఇప్పుడు వీళ్ళకు కూడా 1000 ఎకరాలు ఒప్పచెప్పి మళ్ళా కూడా ఈ తెలంగాణ ముసుగుల, కేసీఆర్ ముసుగుల ఆంధ్ర పెత్తనమే, రేవంత్ రెడ్డి గారి ముసుగుల ఆంధ్ర పెత్తనమే నేను గమనిస్తా ఉన్నా. కాబట్టి ఖచ్చితంగా ప్రజల్లారా మీరు మేల్కొనండి. ఒక ఉద్యమ వేదిక, ఇంకొకటి నిజమైన తెలంగాణ కోసం, సామాజిక తెలంగాణ కోసం, బహుజన తెలంగాణ కోసం తెలంగాణ ఉద్యమ వేదిక ఇంకొకటి ఏర్పడవలసినటువంటి ఆవశ్యకత ఉందని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చే మీ అందరికీ కూడా తెలంగాణ ఉద్యమ అభివందనాలు. జై తెలంగాణ, జై సామాజిక తెలంగాణ, జై అస్తిత్వ తెలంగాణ.